వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గత వారం పెరుగుతూ తగ్గుతూ కొనసాగిన బంగారం వెండి ధరలు ఈ వారం ప్రారంభంలోనే శాంతించాయి. ప్రధానంగా అమెరికా షట్డౌన్ సమస్య కొలిక్కి రావడంతో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కొలిక్కి రావడం కూడా తగ్గింపు కారణాలుగా చెబుతున్నారు. 24 క్యారెట్ల బంగారం రేటుతో పోల్చితే 10 గ్రాములకు ₹1000 వరకు తగ్గింది. బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ రేట్ల తగ్గింపుల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇవాళ కిలో వెండి 2000 తగ్గింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే అండి. గత వారం పెరుగుతూ తగ్గుతూ వచ్చిన బంగారం వెండి రేట్లు ఈ వారం ఎందుకు ఒకసారిగా శాంతించాయి? ఏంటి దీని కారణాలు ఏంటి? ఓకే, ఒకటే ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మన వాళ్ళు అన్నట్టు ఏదైతే ఫెడరల్ వడ్డీ రేట్లు ఏదైతే ఉందో మళ్ళీ సందిగ్ధంగా పడటం, అంటే డిసెంబరు 9, 10 తారీఖుల్లో వడ్డీ రేట్లు తగ్గించాలి, అది డెసిషన్ ఉంది. అది మళ్ళీ తగ్గించరు అనేది ఒకటి. ట్రంప్ మన దేశానికి కొన్ని సుంకాలు టారిఫ్లు మేము అంటే దగ్గరలో క్లోజ్ చేస్తాము అంటే పాజిటివ్ గా ఆల్రెడీ కొన్నిటి మీద తీసేయడం కూడా జరిగింది. ఆ సెక్టార్ల వరకు మళ్ళీ ఏవైనా ఫైనల్ కాలేదు ఇంకా. దీంతో ఒకటి. రెండోది ఈ అమెరికాలో షట్ డౌన్ క్లోజ్ చేయడం ఒకటి. ఈ వీటన్నిటితోటి ఇంకా మెయిన్ రీజను ఈ చైనాలో ఒక గోల్డ్ మైన్స్ బయటపడటం జరిగింది. ఇది మెయిన్ రీజన్ ఒకటి. ఈ చైనాలో అంటే ఈస్ట్ చైనా తూర్పు లియానింగ్ ప్రావిన్స్ అనే ఏరియాలో ఈ గోల్డ్ మైన్స్ ఒకటి బయటపడింది అనేది ఒక 1 డే బిఫోర్, అంటే నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ పెద్దగా అంటే భారీగా గోల్డ్ రిజర్వ్లు ఉన్నట్టు చైనా గుర్తించడం. ఈ మైనింగ్ నిపుణులు సర్వే ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళు 1000 టన్నులకు పైగా స్వచ్ఛమైన బంగారు నిల్వలు ఉంటాయని అంచనా. దాంతో కూడా ఒకటి మన మార్కెట్ లో అంటే గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ పెరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది. అయితే ఏదైతే ఆ మైన్స్ బంగారు నిల్వలు ఉన్నాయో చైనా చరిత్రలోనే అత్యంత భారీ గోల్డ్ రిజర్వ్లని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ స్థాపించినప్పటి నుంచి ఏదైతే ఈ గోల్డ్ మైన్స్ ఉందో ఇదే పెద్దది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని విలువ ఎంత అంటే ఓవరాల్ గా చైనా ప్రభుత్వం వాళ్ళ భూగర్భంలో 3000 టన్నుల బంగారు గనులు అందుబాటులో ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. అయితే ఈ కొత్తగా బయటపడ్డటువంటి ఈ మైన్స్ తోటి ఈ తాజాగా లభించినటువంటి గనులు 2.586 మిలియన్ టన్నులు మైన్స్ అంటే గోల్డ్ ఉన్నట్టుగా వాళ్ళు తేల్చడం జరిగింది. ఇది దాదాపు 1444 టన్నుల బంగారం అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో ఈ గోల్డ్ మైన్ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లియోనింగ్ జియాలజికల్ అండ్ మైనింగ్ గ్రూపు వాళ్ళు చేపట్టడం జరిగింది. ఇది 1000 మంది సాంకేతిక నిపుణులు కార్మికులతో పాటు 1 ఇయర్ నుంచి అన్వేషణ చేసి కనుక్కున్నారు అనేది అనమాట. దీంతో చైనా ఏదైతే ఎకానమీ వాళ్ళది బాగా గ్రోత్ అవుతుంది అనేది, ఈ బంగారు నిల్వల కారణంతో వాళ్ళది బాగా మెరుగుపడే గ్రోత్ అంటే ఎకానమీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మామూలుగా కూడా వాళ్ళు చైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానీ ఏవైతే ఉన్నాయో అంతా అడ్వాన్స్ గానే ఉంటారు వాళ్ళు వరల్డ్ లోనే అంటే టెక్నాలజీ పరంగా. ఇప్పుడు ఏంటిది దీంతో ఇంకా వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్, ఏఐ బాట్స్, రాడార్ సిస్టమ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వీళ్ళు శాటిలైట్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ మైన్స్ ఏదైతే దొరకటంతో ఇంకా వాళ్ళు ఇంకా ఎకానమీకి బాగా ఉంటుంది అనేది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ఏదైతే బాగా ధర పెరగడం జరిగిందో వాళ్ళ అన్వేషణ అంటే మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళు అన్వేషించడం జరిగింది. బాగా అన్వేషించడంతో ఇప్పుడు వాళ్ళకి 1000 టన్నుల పైగా గోల్డ్ మైన్ దొరికింది అనేది వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మొన్న అక్టోబర్లోనే ఒక 40 టన్నుల మైన్స్ ఒకటి కనుక్కోవడం జరిగింది. టోటల్ గా వాళ్ళ దగ్గర ఇప్పుడు 377 అంటే 2024లోనే 377.24 టన్నుల బంగారాన్ని వాళ్ళు
ఉత్పత్తి చేయడం జరిగింది. ఎప్పుడైతే బంగారం డిమాండ్ బాగా ఉంటుందో ఇప్పుడు చైనాకి ఎకానమీ అనుకోండి, గ్రోత్ అనుకోండి, ప్రపంచ ఆర్థికంగా అనిశ్చిత కారణంగా ఉన్నా గానీ బంగారం ధర పెరగడం తోటి, వీళ్ళ దగ్గర మైన్స్ ఉండటం తోటి కూడా చైనా బాగా అనేది ఆర్థిక వ్యవస్థకి బలమైన సపోర్టు. అయితే ఇప్పుడు మన దేశం కూడా ఆల్రెడీ మొన్న ఈ మధ్య ఇంకా మన కర్ణాటకలో మైన్స్ ఏదో సర్వే చేస్తున్నారు, మళ్ళీ ఓపెన్ చేస్తారు. కేజీఎఫ్ అన్నమాట, కోలార్ గోల్డ్ మైన్స్ అన్నమాట, అవి కూడా చేస్తారు అనేది ఒక న్యూస్. వీటన్నిటితోటి ఇప్పుడు అది వాటన్నిటికంటే కూడా మెయిన్ ఇవి ఇప్పుడు ఏదైతే ట్రంప్ సుంకాలు, టారిఫ్లు, చర్చలు ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఒకటి. రెండోది ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే వడ్డీ రేట్లది. డిసెంబర్ 9, 10 తారీఖు వరకు ఈ మధ్యలో ఒక రోజు ఏదో ఒక న్యూస్ చెప్తారు, మళ్ళీ చర్చలు సఫలీకృతం అవుతున్నాయని గోల్డ్ అంటే అప్పుడు ఏమైతుందంటే షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్తుంది, మన ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. వీటన్నిటితోటి మళ్ళీ ఒక రోజు ఇంకా ఆయన అదైంది ఇదైంది అని అన్నారు అనుకోండి, మళ్ళీ గోల్డ్ ని పెంచడం. వీటన్నిటితో పాటు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, మెయిన్ ఇది అన్నమాట. ఏదైతే బంగారం నిల్వలు అంటే ధరలు తగ్గడానికి రీజన్ ఏంటిదంటే మెయిన్ ఇదే రీజన్, ట్రంప్ సుంకాలు, టారిఫ్. ఏంటి తగ్గింపు ఇప్పుడు టెంపరీయా లేదంటే ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? కొనుగోలుదారులు ఇప్పుడు కొనుగోలు చేయడం కరెక్ట్? వెయిట్ చేయడమే బెటర్, అబ్జర్వ్ చేయాలి, వెయిట్ చేయాలి, అంతకు మించి ఏం లేదు. ఏదైనా పెళ్లి కానీ ఏదన్నా ఈవెంట్ ఉంటే తప్పదు అనుకున్న వాళ్ళు కొనుక్కోవాలి, కానీ సేవింగ్స్ కి అయ్యేటప్పటికి పెద్దగా మూవ్మెంట్ ఉండదు. ఇప్పుడు అంటే $50, $100 అంటే రోజు 1000, 2000, 3000 లో హై వలటాలిటీ అంటాం ఉంటుంది. పొద్దున బాగా పడింది, ఇప్పుడు కొంచెం మళ్ళీ రికవరీ అయింది ఏది మన ఈ గోల్డ్ సిల్వర్. అందుకని మనం ఎంతసేపటికి ఏం చూడాలి, ఎవరైతే ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటాయి, గ్రాఫ్లు ఉంటాయి. ఉదయం $4051 వచ్చిన డాలర్లు ఇప్పుడు $4090 ఉంది. అంటే మళ్ళీ ఒక $40 లో నుంచి రికవరీ అవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిన్నటి మీద ఓన్లీ $5 మైనస్ లో చూపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది కొంచెం రికవరీ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. సిల్వర్ ఒక్క రోజులో కేజీకి 2000 తగ్గడానికి ఏంటి రీజన్? అంటే డిమాండ్ ఏమైనా తగ్గిందా? ఇదే మనకు నిన్న మొన్న సెలవు మార్కెట్లు, అక్కడ ట్రంప్ మనకి పాజిటివ్ గా అనౌన్స్ చేయడం, ఏది ఈ సుంకాలు, టారిఫ్లు ఆల్రెడీ కొన్నిటికి అనౌన్స్ చేయడం కూడా జరిగింది, ఆ సుంకాలు తీసేస్తామని. వాటితోటి మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళటం, ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఫాలో అవటం అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.